నమస్కారం. న్యాయసేవ కార్యక్రమానికి స్వాగతం. ఇవాళ మన అంశం వయోవృద్ధుల సంరక్షణ న్యాయ సహాయం. ఈ అంశంపై సలహాలు సూచనలు అందించడానికి మనతో పాటు ఉన్నారు మూడవ అదనపు సీనియర్ సివిల్ జడ్జ్ రంగారెడ్డి జిల్లా కోర్టు శ్రీమతి అర్పిత మారంరెడ్డి గారు, అలాగే న్యాయవాది డాక్టర్ టి విజయభాస్కర్ రెడ్డి గారు. విలువైన సలహాలు సూచనలు స్వీకరిద్దాం. జడ్జి గారు, వయోవృద్ధుల సంరక్షణ చట్టం 2007 ఏం చెప్తోంది? మేడం, ఈ చట్టం వెల్ఫేర్ ఫర్ పేరెంట్స్ అండ్ సీనియర్ సిటిజన్స్ గురించి చెప్తుందండి. ఫస్ట్ పేరెంట్స్ అంటే ఎవరో తెలుసుకోవాలి. న్యాచురల్ పేరెంట్సే కాదు, అడాప్టివ్ పేరెంట్స్, స్టెప్ పేరెంట్స్ కూడా దీంట్లో ఉంటున్నారు. చిల్డ్రన్ అంటే సన్ డాటరే అనుకుంటా, అలా కాదు, గ్రాండ్ డాటర్ అండ్ గ్రాండ్ సన్ కూడా దీంట్లో ఉంటున్నారు. అలానే దీనికి ఒకవేళ సీనియర్ సిటిజన్కి ఎవరు లేరనుకుందాం, సో వాళ్ళ పరిస్థితి ఎలా? అలాంటప్పుడు రిలేటివ్స్ అని ఉంది ఒక ప్రొవిజన్. ఆ రిలేటివ్స్ కూడా వీళ్ళని పోషించే లైబిలిటీ ఉంది. కానీ ఎప్పుడుంది? ఎప్పుడైతే వీళ్ళకి ఈ సీనియర్ సిటిజన్ ప్రాపర్టీ వాళ్ళ ఆధీనంలో ఉన్నప్పుడు, లేదా సీనియర్ సిటిజన్ తదనంతరం వాళ్ళ ప్రాపర్టీ వీళ్ళకి వెళ్తుంది ఉన్నప్పుడు, అప్పుడే దే ఆర్ కమ్ అండర్ ద ప్రివ్యూ. సో మనం ఇక్కడ చిల్డ్రన్ తెలుసుకోవాలి, అలా పేరెంట్ తెలుసుకోవాలి, రిలేటివ్ కూడా తెలుసుకోవాలి. సో ఎవరికైతే పేరెంట్స్కి సీనియర్ సిటిజన్స్కి మెయింటెనెన్స్ కల్పించారో, ఇల్ట్రీట్గా బిహేవ్ చేస్తారో, నెగ్లిజెంట్గా ఉంటారో, ఈ చట్టం వాళ్ళకి ప్రొటెక్షన్ కల్పిస్తుంది. ఓకే, విజయభాస్కర్ రెడ్డి గారు, ఈ వయోవృద్ధుల సంరక్షణ చట్టం ఎలా న్యాయం చేస్తుంది వృద్ధులకి? ఇక్కడ యాక్చువల్గా ఏంటంటే మనం రెగ్యులర్గా కోర్టుకు వెళ్ళిన పరిస్థితుల్లో ఒక వ్యక్తి అతను మెయింటెనెన్స్ కోసం కానీ వెల్ఫేర్ కోసం కానీ ఏదైనా సరే వాళ్ళ తల్లిదండ్రుల గురించి ఏదైనా ఇది చేయాల్సి వచ్చినప్పుడు, పిల్లల దగ్గర నుంచి వాళ్ళు ఇది తీసుకోవాల్సి వచ్చినప్పుడు, మామూలుగా కోర్టు పరిధిలో వెళ్ళిన పక్షంలో చాలా డిలే జరిగే పరిస్థితి ఉంటుందన్నమాట. అయితే కనుక ఆర్డీఓ గారు ముందలు వేసిన పక్షం లోపల వాళ్ళు వితిన్ 30 days లోపల ఏదో ఒక రిలీఫ్ వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. అయితే వాళ్ళు కోర్టు ప్రొసీజర్ ఏది కూడా ఫాలో కారు. ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ అనేది పెట్టుకుంటారు. దాని ప్రకారం అదర్ సైడ్ కూడా వింటారు. వినేసి ఇమీడియట్గా అప్పటికప్పుడే ప్రాబ్లం సాల్వ్ చేస్తారు. త్రూ సాంఘిక సంక్షేమాధికారి ద్వారా వారి యొక్క సమస్యను పరిష్కారం చేసి ఇమీడియట్గా వాళ్ళకి రిలీఫ్ ఏర్పాటు చేయడానికి అని చెప్పి చూస్తుంటారు అనమాట. ఆ విధంగా వారి యొక్క సమస్య వారు ఉండగానే త్వరగా ఇదవుతుంది. వాళ్ళ రిలీఫ్ కూడా ఇమీడియట్గా పొందే అవకాశం ఉంటుంది. ఓకే, అలాగే జడ్జి గారు, ఈ వయోవృద్ధులు నిరాదరణకు గురైనప్పుడు ఎవరిని సంప్రదించాలి, అసలు ఎలా ప్రొసీడ్ అవ్వాలి? మేడం, ఇలా నిర్లక్ష్యం జరిగినప్పుడు సబ్ రీజనల్ ఆఫీసర్ మేడం ఎవరు అంటే రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ ప్రతి ఒక్క డిస్ట్రిక్ట్లో ఉంటారు. సో వాళ్ళకి అప్లికేషన్ పెట్టాలి. ఒకవేళ సీనియర్ సిటిజన్ రాలేని పరిస్థితుల్లో ఉంటే వాళ్ళ బిహాఫ్ ఎవరైనా కానీ చేయొచ్చు. అది కూడా లేని పరిస్థితుల్లో రిజిస్టర్డ్ అసోసియేషన్స్ ఉంటాయి మేడం, వాళ్ళు కూడా వచ్చి వీళ్ళ తరఫున వేయొచ్చు. అది కూడా లేదు, ఆర్డీఓ గారే ప్రైమఫెసి, ఇప్పుడు రోడ్డు మీద కూడా చాలా చూస్తుంటాం మేడం, నిర్లక్ష్యం గురించి ఉంటాయి, వాళ్ళు సోమోటా కూడా ఇన్వోక్ చేసి కేసు నమోదు చేయొచ్చు. ఓకే, ఒక కాల్ తీసుకుందాం అండి. కాకినాడ నుంచి సత్యనారాయణ గారు. హలో. నమస్తే అమ్మా. నమస్తే అండి, చెప్పండి. అమ్మా, నేను కాకినాడ నుంచి మాట్లాడుతున్నాను. చెప్పండి. మా అమ్మగారి సమస్య. మా అమ్మగారికి మా నాన్నగారు 1998లో ఎకరున్నర పొలం కొని పేరును పెట్టారమ్మా. హలో హలో, కాల్ కరెక్ట్ అయినట్టుందండి. మరో కాల్ తీసుకుందాం. వెంకటేశ్వర్లు గారు, నమస్తే అండి, చెప్పండి. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ అండి. మా అమ్మ పేరు మీద 2 లక్షలు ఫిక్స్డ్ డిపాజిట్ చేశారు మేడం. మేడం చెప్పండి వెంకటేశ్వర్లు గారు. మా అమ్మ పేరు మీద 2 లక్షలు ఫిక్స్డ్ డిపాజిట్ చేశారు మేడం. ఓకే. అది మా అన్నయ్య అవసరం అయ్యి 2 లక్షలు తీసుకున్నాడు మేడం, ఫిక్స్డ్ డిపాజిట్ లోంచి. ఓకే. అవి లక్షలు తీసుకున్న తర్వాత చూస్తా అని మా అమ్మగారిని ఇచ్చే డబ్బులు ఇచ్చేదాకా చూస్తా అని చెప్పాడు మేడం. అని చూడకుండా ఇప్పుడు మీరు చూడండి మా అన్నదమ్ముల మీద పంపిస్తున్నాడు. ఆ డబ్బులు ఇవ్వలేదు అంటున్నాడు. మీ అమ్మగారి వయసు ఎంతండి? మా అమ్మగారి వయసు 75 సంవత్సరాలు అంటే మేడం. ఓకే, ఆ ఫిక్స్డ్ డిపాజిట్ తీసుకునేటప్పుడు ఆవిడ అనుమతితోనే తీసుకున్నారు కదా? అవును మేడం, మా అనుమతితోనే తీసుకున్నాను మేడం. మా అమ్మగారి తీసుకెళ్ళి చేపించాం. అప్పుడు డిపాజిట్ లక్షలు తీసుకున్నాడు. మళ్ళీ ఇప్పుడు ఆ మాట మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ఎవరి దగ్గర ఉన్నారు ఆవిడ? ఇప్పుడు నా దగ్గర వచ్చింది మేడం, చేసుకొచ్చాను. ఓకే, మీరు ఎంతమంది మొత్తం మీ అమ్మగారికి పిల్లలు ఎంతమంది అండి మీరు? 6 మంది మేడం, 3 అబ్బాయిలు 3 అమ్మాయిలు మేడం. ఓకే.
లాయర్ గారు. ఇక్కడ మీ అమ్మగారి దగ్గర నుంచే మీ అమ్మగారి పేరు మీద 2 లక్షలు వేశారు కదా, ఎవరు వేశారు ఆమె పేరు మీద? అవి మేము మా నాన్న చనిపోయాము, మన కరోనా టైంలో మా నాన్నగారు చనిపోయారు సార్. ఓ చనిపోయినప్పుడు ఏదైతే మీ నాన్నగారి ఆస్తి మీ నాన్నగారు ఇచ్చిన డబ్బులు ఆమె పేరు మీద వేశారు కదా? అవును సార్, అవును సార్. ఇక్కడ 2 రకాలండి. ఒకటి ఆమెది మొత్తం 2 లక్షలు వేసినప్పుడు 2 లక్షలు క్యాన్సిల్ చేసి 1.5 lakh తీసుకున్నారా, లేకపోతే దాని మీద లోన్ తీసుకున్నారా 1.5 lakh? అది ఇంపార్టెంట్ అనమాట. లోన్ కాదు సార్, ఫిక్స్డ్ చేసాం సార్. 2 లక్షలు ఫిక్స్ చేసాం సార్. అవునా? ఫిక్స్ అవసరం అయితే అని చెప్పేసి వైద్య ఖర్చులకి ఏమైనా అలా కాదండి వెంకటేశ్వర గారు, ఇప్పుడు ఫిక్స్డ్ చేశారు, ఫిక్స్డ్ చేసి ఆ ఫిక్స్డ్ మొత్తం క్యాన్సిల్ చేసి దానిలోపల 2.5 లక్షలు లక్ష తీసుకొని 50,000 ఆమెకు ఉంచారా? అవును సార్, అవును సార్, అవును సార్. అచ్చా అచ్చా, అంటే ఆమె క్యాన్సిలేషన్ దాని మీద ఆమె సంతకం పెట్టారు కదా? అవును సార్. ఇప్పుడు ఏమంటారు, నాకు ఏమంటే ఇవ్వట్లేదు అని అంటున్నారు కదా, నాకు 1.5 lakh రావాలి, నాకు ఇవ్వాల్సిన ఆస్తి ఆయన తీసుకున్నారనేది ఆమె అట్లా కాదు సార్, మా అన్నయ్య చూస్తా అని చెప్పేసి తీసుకున్నారు సార్. ఆ డబ్బులు ఇచ్చేదాకా నేను చూస్తాను, ఓకే ఓకే చూస్తాను అని చెప్పేసి తర్వాత చూడలేదు. మా ముగ్గురిని చూస్తున్నాం అని చెప్పి చెప్పారు సార్. మీరు ఒక పని చేయండి సార్, మీరు ఎక్కడ ఉంటారు? మీరు గుంటూరు సార్. గుంటూరు దగ్గర ఆర్డీఓ ఆఫీస్ లోపల కంప్లైంట్ చేయండి సార్, ఇట్లా 2 లక్షలు మా ఫాదర్ ఇట్లా చనిపోయినప్పుడు మా అమ్మగారి పేరు మీద ఇలా ఫిక్స్డ్ డిపాజిట్ చేయడం జరిగింది, తర్వాత దాన్ని క్యాన్సిలేషన్ మేమేం చేసాం సార్, అది ఏమంటారు? మా నాన్నగారు చేయలేదు సార్, మేమేం చేసాం సార్. సార్ అవసరం అయితే అని సరే సార్, ఇప్పుడు ఏదైతే ఏముందో ఆమె పేరు మీద చేశారు, చూసుకుంటామనే దీంతో చేశారు, మంచి ఉద్దేశంతో చేశారు. సరే ఏదేమైనప్పటికీ కూడా ఇప్పుడు ఏంటంటే ఆమె డబ్బులు తీసుకున్నారు కాబట్టి మీ అన్నయ్య గారి మీద ఆర్డీఓ గారి కంప్లైంట్ ఇవ్వండి. కంప్లైంట్ ఇస్తే ఆమెకి ఆ భరణంతో పాటు ఏదైతే రావాల్సి ఉందో దాంతోపాటు మెయింటెనెన్స్ కూడా ఆయన ఆర్డర్ పాస్ చేస్తారు. జిల్లా సంక్షేమ శాఖ అధికారి ద్వారా వారికి కూర్చోబెట్టి ఒక సయోధ్య కుదురుస్తారనమాట. ఆయన అలా చేయడానికి వీల్లేదు, ఎందుకంటే ఇది ఒక చట్టం ఏం చెప్తోందంటే ఈ డబ్బులే కాదు, ఏదైనా ఆస్తి కూడా ఒక మార్పిడి చేసిన పక్షం లోపల నేను చూస్తాను అనే ఉద్దేశంతో మార్పిడి చేసిన పక్షంలో అది ఇవ్వకపోతే వాళ్ళు శిక్షార్హులు అవుతారు. మరి కాల్ తీసుకుందాం అండి. కృష్ణా జిల్లా నుంచి వెంకటేశ్వర్లు గారు. హలో హలో వెంకటేశ్వర్లు గారు. నమస్తే అమ్మా. నమస్తే అండి, చెప్పండి. కోర్టులో మాకు కేసులు పెడుతున్నాం, నెంబర్ పెట్టలేదండి. ఏ కేసులండి? తప్పుడు కేసులు పెడుతున్నాం, నెంబర్ ఇస్తున్నారండి. మేము కోర్టులో అడుగుతున్నామండి, మీ సమస్య ఏంటండి? కరెక్ట్ చేసి న్యాయం చేయండి. వెంకటేశ్వర్లు గారు వృధా చెయ్యొద్దు అని అడుగుతున్నామండి కోర్టులో జడ్జి గారిని. వెంకటేశ్వర్లు గారు, ఈ రోజు మనం మాట్లాడుకుంటున్న విషయం ఏంటంటే వయోవృద్ధుల గురించి. మీ సమస్య ఏంటో తెలీదు. అమ్మా నేను సీనియర్ సిటిజన్ అమ్మా, 64 సంవత్సరాల వయసు అమ్మా నాది. సమస్య చెప్పండి ముందుగా. ఇప్పుడు అధికారులు తప్పుడు కేసులు పెడుతుంటే మీ ఇంట్లో వాళ్ళు మిమ్మల్ని సరిగ్గా చూసుకోవట్లేదా? ఇంట్లో వాళ్ళు కదమ్మా, అధికారులమ్మా. ఈ రోజు మాట్లాడుకుంటున్న టాపిక్ మనము వయోవృద్ధుల సంరక్షణ అండి. జడ్జి గారు, ఆర్డీఓ గారికి ఎలా దరఖాస్తు చేసుకోవాలి? మేడం స్పెసిఫిక్ ప్రొఫార్మా ఏం లేదు, మనం ఇలా బాధితులమని చెప్పి ఎవరు మనల్ని మెయింటెనెన్స్ కానీ నిర్లక్ష్యం కానీ చేస్తున్నారో వాళ్ళపైన మామూలుగా ఫిర్యాదు చేయొచ్చు, మన ఏమి ఇబ్బందులు పెడుతున్నారని. ఆ స్పెసిఫిక్ అని ఏం ఫామ్ లేదు, వీ కెన్ ఫైల్ ఇన్ ఎనీ అదర్ ఫామ్. ఓకే, మరి కాల్ తీసుకుందాం అండి. హలో. ఓకే, సో ఎవరైనా పెట్టచ్చు. ఇప్పుడు వృద్ధులు వాళ్ళు ఎవరైతే నిరాదరణకు గురయ్యారో వారే కాకుండా వారి బంధువులు కానివ్వండి, వారి చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కానివ్వండి, ఎవరైనా పెట్టచ్చు అంటారా? పెట్టచ్చు మేడం, పెట్టొచ్చు. ఇంకోటి కూడా మేడం, డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీ అనేది ప్రతి ఒక్క డిస్ట్రిక్ట్ లో ఉంది. వీళ్ళెవరు కాకపోయినా లీగల్ క్లినిక్స్ లో పారా వాలంటీర్స్ ఉంటారు మేడం. వీళ్ళు కూడా సీనియర్ సిటిజన్ కి అలానే స్పెసిఫిక్ డిపార్ట్మెంట్ కి, ఇప్పుడు హాస్పిటల్ మన ఇష్యూస్ ఉన్నాయనుకోండి, సీనియర్ సిటిజన్స్ వెళ్ళలేరు, సో ఇద్దరి మధ్యలో ఇంటర్ఫేస్ గా మనం లీగల్ క్లినిక్ లో పారా లీగల్ వాలంటీర్స్ కూడా అపాయింట్ చేశాం. ఓకే, సో వీళ్ళ బిహాఫ్ కూడా ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ లో ఇంటర్ఫేస్ చేయొచ్చు. ఉంది మేడం, ఆ ఫెసిలిటీ కూడా ఉంది. ఓకే, కాల్ తీసుకుందాం అండి. రాజయ్య గారు జగిత్యాల నుంచి. మీకు జడ్జి గారికి లాయర్ గారికి వందనములు. నమస్తే అండి. రీసెంట్ గా 100 సంవత్సరాలు బతికి చనిపోయినామే, దానికి 2 కొడుకులు ఆమెకు. అయితే పెద్ద కొడుకు ఉండగానే చిన్న కొడుకు చనిపోయినాక మా మరదలు ఏం చేసింది, మొత్తం ఆస్తున్నంతా తీసుకున్నది. ఈయన వాటా కొరకు రిజిస్ట్రేషన్ ఏం లేదు. మరి ఎట్లా ప్రొసీడ్ కావాలనో తమ ద్వారా ప్రార్థిస్తారు. మీ పేరండి? రాజయ్య రాజయ్య గారు. సో ఇప్పుడు మీ మరదలు మొత్తం ప్రాపర్టీ తన మీదే రిజిస్ట్రేషన్ చేసుకుందంటారు, అంతేనా? అంతేనమ్మా. సార్ అసలు కొంత ఉంచింది. పాపం ఇప్పుడు
తల్లి చనిపోయింది. తల్లి చనిపోయినాక మరి ఎట్లా ప్రొసీడ్ అయితే బాగుంటుందో జడ్జి గారిని ప్రార్థిస్తాడు. నాకు ఫస్ట్ మీరు ఒకటి చెప్పాలండి, ఈ ప్రాపర్టీ స్వార్జితమా, ఆ తల్లి స్వార్జితమా, లేక యాన్సెస్టర్ ప్రాపర్టీ అంటారు కదండి, మన తాత ముత్తాల నుంచి వచ్చిన ప్రాపర్టీ, అది అత్తగారి నుంచా అమ్మగారి నుంచా, అది క్లారిటీ కావాలి, చెప్పండి. అయితే ఆయన భర్త దాన్ని సంపాదించిందే ఈమెకు ఉన్నది. ఓకే, భర్త ఈమె పేరు మీద కొనిందా అండి? ఈమె ఏం కొనలేదు, భర్తదే ఈమెకు డైవర్ట్ చేసి ఉన్నాక ఈమె చనిపోయింది. చనిపోయినాక ఇద్దరు కొడుకులలో ఈ చిన్న కొడుకు చనిపోయినాక మరదలు ఏం చేసింది, పాపం మొత్తం ఆస్తి అంతా ఉంచుకున్నది, ఇంకా కొంత ఆస్తి ఉన్నది. మరి దానికి ప్రొసీజర్ ఎట్లుంటుందో అని. రాజయ్య గారు, ఒక చిన్న క్లారిటీ కావాలండి మీ దగ్గర నుంచి. తన భర్త సంపాదించింది వాళ్ళ భార్య మీద డైవర్ట్ అన్నారు. ఆ డైవర్షన్ ఎలా వచ్చింది? గిఫ్ట్ డీడ్ ద్వారా వచ్చిందా, విల్ డీడ్ ద్వారా వచ్చిందా, సేల్ డీడ్ ద్వారా వచ్చిందా? మీరు ఆ మోడ్ ఆఫ్ ట్రాన్స్ఫర్ చెప్తే నేను మీకు కరెక్ట్గా ఆన్సర్ చెప్పగలుగుతాను. భార్యకి ఎలా వచ్చింది ఆ ప్రాపర్టీ? ఎందుకంటే భర్త స్వార్జితము, ఎవరి స్వార్జితమైనా కానీ ఎవరికన్నా ఇవ్వచ్చు. సో భర్త గిఫ్ట్ ఇచ్చేసాడా భార్యకి, అది ఆలోచించాలి. గిఫ్ట్ ఇచ్చేసాడు అనుకోండి, మనం ఏం చేయలేము యాక్చువల్లీ. సో మీరు నాకు అది చెప్పాలి. భర్త విలునామా రాయకుండా చనిపోయాడు అనుకోండి, అప్పుడు భార్యతో పాటు ఇద్దరు కొడుకులకి సమానంగా వస్తుంది. లేదు గిఫ్ట్ రాసేసాడు అనుకోండి వాళ్ళ వైఫ్కి, సో వాళ్ళ వైఫ్ సెల్ఫ్ రెక్యూర్డ్ ప్రాపర్టీ అవుతుంది. సో మీరు దీనికి నాకు క్లారిటీ ఇస్తే నేను మీకు చెప్పగలుగుతాను. చెప్పండి రాజు గారు. ఏం రాసివ్వలేదంటారా? అలాంటి అయినప్పుడు ఆ ప్రాపర్టీ వాళ్ళ నాన్నగారిది కాబట్టి సమానంగా వస్తుంది ప్రాపర్టీ ఇద్దరికి. సో మీరు కోర్టులో వెళ్ళి కేసు వేయచ్చు. తల్లికి కొడుకులకి అంటే ముగ్గురికి 3 వాటాలు వస్తుందా అండి ఇప్పుడు? అవునా అండి, హస్బెండ్ కదండి, వైఫ్ కూడా షేర్ వస్తుంది దాంట్లో, ఎందుకంటే సెల్ఫ్ సెక్యూర్ ప్రాపర్టీ కదా. అలా ఓకే, ఇప్పుడు 3 సమాన భాగాలు తీసుకోవచ్చు. వాళ్ళు లేరు కాబట్టి, ఎవరికి రాయలేదు కాబట్టి, అప్పుడు ఇంకా వారసత్వ ప్రకారం ముగ్గురికి, అందులో కూడా క్లాస్ 1 ఎయిర్స్ కిందకే వస్తారు అందరూ. ఓకే, దాని ప్రకారం ముగ్గురికి 3 సమాన భాగాలుగా వస్తుంది. మరో కాల్ తీసుకుందాం అండి. సత్యనారాయణ గారు కాకినాడ నుంచి. హలో అమ్మా, నమస్తే అమ్మా, నేను కాకినాడ నుంచి. నమస్తే అండి. సగం చెప్పానంటే మా అమ్మగారు 63 సంవత్సరాల వయసులో. హలో చెప్పండి, వినిపిస్తోంది. ఫస్ట్ నుంచి చెప్తానమ్మా. మా నాన్నగారు 98లో మా అమ్మగారి పేరున ఎక్కడున్నారు పొలం రాశారమ్మా. రాసించాక 2012లో మా నాన్నగారు స్వర్గస్థులు అయ్యారు. ఓకే, 2012లో స్వర్గస్థులై 4 నెలలకి మా అమ్మగారిని పొలం చూడటానికి అని చెప్పి తీసుకుని వెళ్ళి మా అన్నయ్య, మా పెద్ద వదిన గారిని రిజిస్టర్ ఆఫీస్ లో సేల్ డీడ్ ఏలుముద్ర వేయించేసుకున్నారమ్మా. అప్పుడు రిజిస్టర్ గారు డబ్బు ముట్టిందా అన్నప్పుడే మా అమ్మగారికి అనుమానం వచ్చి, డబ్బు ముట్టిందా అంటున్నావు, నువ్వు సాక్షి సంతకం అని చెప్పి తీసుకొచ్చావు, ఏంటిదని ఏడిస్తే, అమ్మా నువ్వు ముసల్దాని అయిపోయావు కదా, ఇద్దరు అన్న తమ్ముళ్ళు, మిగతా 2 తమ్ముళ్ళు కూడా తీసేసుకుంటారు, ఇప్పుడు నీకేమైనా డబ్బులు ఇస్తే కాబట్టి 10 లక్షలు నీ పేరు నేస్తాను, కంగారు పడకు, వాళ్ళకి చెప్పకు అని నోరు ముయించాడమ్మా. మా అమ్మగారు ఇక్కడికి వచ్చి బాధపడేవారు తప్ప మాకు చెప్పేవారు కాదు. ఇప్పుడు ఈ మధ్య 2024 డిసెంబర్ వరకు కూడా వేస్తాను అన్నారు. ఇక్కడ ఏంటంటే లింకు, మా చిన్నన్నికి నాకు సంబంధించిన ఇల్లు, మా చిన్నన్ని చిన్న గొడవతో దానపట్ట మా పెద్దన్ని పేరుని రాసించాడు. అది మార్చమంటే అది మార్చకుండా వాయిదాలు వేసుకుంటూ వచ్చాడు. అందువల్ల మా అమ్మగారు ఇది అడిగితే అది ఇవ్వడేమో, అది అడిగితే ఇది ఇవ్వడేమో అని కన్ఫ్యూజన్ లో పాపం ఆవిడ ఉండిపోయారు. ఇప్పుడు ఆవిడకి 78 సంవత్సరాలు. ఇప్పుడు 5 పైసలు ఇవ్వనని చెప్పేసి ఇంట్లోంచి పొమ్మనంటే మేము ఎస్పీ గారి దగ్గరికి గ్రీవెన్సాలకు రిపోర్ట్ ఇచ్చి ఈ ఇంట్లోనే ఉంటున్నాము. ప్రస్తుతం మాకు న్యాయం జరిగేది ఎలాగమ్మా, అది సేల్ డీడ్ రాయించేసుకున్నారు మా వదిన గారు, 5 పైసలు ఇవ్వనంటున్నారు. ఇప్పుడు ఇది నేను ఎలా ప్రొసీడ్ అవ్వాలి ఏంటి అనేది. ఇప్పుడు సేల్ డీడ్ మీ వదిన గారికి వెళ్ళిందా, మీ అన్నయ్య గారికి వెళ్ళిందా? మా వదిన గారు సేల్ డీడ్ కింద రాయించేసుకుని మా అమ్మగారితో మళ్ళీ 4 నెలలకు అమ్మేశారండి మొత్తం. వాళ్ళ పొలం మా పొలం కూడా అమ్మేశారు. మాకు తెలిసిపోతుందని నమ్మకంతో. అర్థమైందండి. ఇప్పటివరకు మా అమ్మగారు చెప్పలే. మొన్న 2024లో ఇలా రాయించేసుకున్నాడు రా, ఇల్లు అడిగితే అది అంటాడు, అది అడిగితే ఇది అంటాడు, బెదిరించున్నాడు అని ఏడుస్తుంటే అదే మందు. అర్థమైందండి, అర్థమైంది జడ్జి గారు.
చూడండి, మీరు ఈ యాక్ట్ ప్రకారంగా సెక్షన్ 23 ప్రకారంగా ఆడియో గారికి కంప్లైంట్ ఇవ్వచ్చు. అలానే సివిల్ కోర్టులో కూడా అప్రోచ్ అవ్వచ్చండి. రెండిట్లో ఏదైనా ఒక రిలీఫ్ క్లెయిమ్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఇలా మోసపూరితంగా మీ మదర్కి అండ్యూ ఇన్ఫ్లుయెన్స్ చేసినట్టు చేసి రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు కదా, మీరు సెక్షన్ 23 ఆఫ్ దిస్ యాక్ట్ ప్రకారంగా మీరు కేసు ఫైల్ చేయొచ్చు ఆడియో గారి దగ్గర. ఇది చాలా తొందరగా కూడా వైండప్ అవుతుంది. అండ్ ఇంకొకటి దానికి కావాల్సిన ఏమన్నా మేము పెట్టాలమ్మా? అవునండి, ఎందుకంటే మీ మదర్ ఉన్నారు కదా ఇప్పుడు. ఉన్నారమ్మా. సో ఆ అప్లికేషన్ దరఖాస్తు పెట్టి కోర్టులో ఎలా మనము కేసు వేస్తామో సేమ్ అలానే వేయొచ్చండి. సో కానీ ఈ మాట చెప్పారు కదా మోసపూరితంగా అని, దాని బేస్ మీదనే ఈ కేసు అదే రాయాలి. మీరు ఇవన్నీ రాసి ఆడియో గారి ముందైతే చాలా తొందరగా అవుతుంది. సివిల్ కోర్టుకి వెళ్తే కొంచెం డిలే అవుతుంది మేడం. అలాగే ప్రాపర్టీని ఇంకొకరికి అమ్మేశారు కదండి, అప్పుడు ఎలా అంటారు? ప్రాపర్టీని అమ్మేశారు కానీ ఈ పరిధిలో వస్తుంది కదా మేడం, మోసపూరితంగా కానీ యాజ్ ఆన్ ఆ రోజు మాయ మాటలు చెప్పి అమ్మేశారు. సో అలాంటప్పుడు డెఫినెట్గా అప్లికబుల్ అవుతుందండి. ఇక్కడ ఒకటండి, చిన్న సబ్ రిజిస్ట్రార్ గారు ఎప్పుడైతే ఆమెను అడిగారో పెద్దామని, ఇది మీ డబ్బులు మీకు ముట్టాయా అని అడిగినప్పుడు ఆమె ఆ రోజు అక్కడే చెప్పుంటే బాగుండేది. సరే అప్పుడు కొంత ఇన్ఫ్లుయెన్స్ ఆమె చెప్పలేకపోయినట్టున్నారు. ఆ పాయింట్ కూడా అక్కడ రాయండి. మీరు ఇందాక జడ్జి గారు చెప్పినట్టుగా ఇవన్నీ రాస్తూ అక్కడ ఏదైతే జరిగిందో ఆ సంఘటన, ఆ డేటు అవి చెప్పి రాస్తే అది కొంత మీకు ఎవిడెన్స్గా పనికొస్తుంది. తర్వాత మీరు అది ఆర్డీఓ గారు కోర్టులో వేసిన పక్షం లోపల అది ఇద్దరికి మారినా, ముగ్గురికి మారినా, నలుగురికి మారినా మోసపూరితమైన ఇది కాబట్టి అది ఎట్లాగైనా సరే మోసం, ఫస్ట్ స్టార్టింగ్లోనే మోసం జరిగింది కాబట్టి తర్వాత ఎన్ని ట్రాన్సాక్షన్స్ జరిగినా సరే అది మోసపూరితంగానే ఉంటుంది. అదే స్టార్టింగ్ లోపల మీకు కనుక ఫెయిర్గా ఉన్న పక్షంలో మీకు ఆ సమస్య ఉండేది కాదు. కాబట్టి మీరు వారి దృష్టికి తీసుకెళ్ళండి, మీకు ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది. శ్రీనివాస్ గారు విజయవాడ నుంచి. హలో శ్రీనివాస్ గారు, నమస్తే అండి, చెప్పండి. మేడం, మాది ఉమ్మడి కుటుంబం మేడం. ఓకే. ఒక 30 సంవత్సరాలు కలిసి ఉన్నాం మేడం. ఓకే. అది మాకు తెలుసో తెలియక మేము సంపాదించిందంతా పెద్దన్నయ్య మెయింటెనెన్స్ పెద్దన్నయ్య చేసేవాడు సార్. కొన్నాళ్ళ తర్వాత ఇప్పుడు విడిపోయాం మేడం. ఆస్తి అంతా తన పేరు మీద పెట్టుకున్నాడు. ఓకే. ఏది కొన్నా సరే తల్లిదండ్రుల పేరు మీద కూడా కొనలేదు మేడం, పెద్ద ఆయన పేరు మీద కొనుక్కున్నాడు. ఆ తల్లిదండ్రులు చూడలేదు. చిన్న గొడవ అయితే తల్లిదండ్రులు వదిలేసి ఉన్న ఆస్తిని తీసుకుని వెళ్ళిపోయారు మేడం. తల్లిదండ్రులు ఇప్పుడు నా దగ్గర ఉన్నారు. ఓకే. దాన్ని ఎలాగా ప్రొసీడ్ అంటే ఆస్తి అతని పేరు మీద పెట్టుకున్నారు అంటే మీరు ఉమ్మడిగా ఉన్నప్పుడు సంపాదించిన దాంట్లోంచి అతని పేరు మీద కొనుక్కొని పెట్టుకున్నారు, అంతే కదండి? అంతే మేడం. మీ అమ్మగారికి ఇంతకు ముందు అంటే మీకు పూర్వీకుల నుంచి వచ్చిన ఆస్తులు ఏం పెట్టుకోలేదు కదా అతని పేరు మీద? పూర్వీకుల నుంచి ఏం లేదు మేడం. ఓకే. వలస వచ్చేసామండి విజయవాడలో. ఓకే. అప్పుడు మీ దగ్గర అంటే మీరు ఉమ్మడిగా ఉన్నప్పుడే సంపాదించినది డబ్బుతో కొన్నారన్న ప్రూఫ్స్ ఏమైనా ఉన్నాయా మీ దగ్గర? ప్రూఫ్స్ అంటూ అంటే మేము కలుసుకున్న 30 సంవత్సరాల్లో తల్లిదండ్రులు కానీ మేము కానీ సంపాదించింది ఏది కూడా పంచుకోలేదు మేడం. పంచుకోలేదు కాబట్టి సో విడిపోయేటప్పుడు కూడా మీరు బాగా పంపకాలు ఏం చేసుకోలేదు మేడం. ఇప్పటికీ విడిపోయేటప్పుడు కూడా బాగా అడిగామని చెప్పేసి తల్లిదండ్రులు వదిలేసి వేరే రైతులు తీసుకున్న ఇల్లు ఇక్కడ నుంచి వెళ్ళిపోయారు మేడం. ఓకే. ఇప్పుడు మీ అమ్మ నాన్న ఏజ్ ఎంత అండి? నాన్నగారికి 75 అండి. అమ్మగారికి వచ్చేసరికి 63, 62 ఉంటాయి మేడం. అమ్మగారికి కరెక్ట్గా ఐడియా లేదు. ఓకే. విజయభాస్కర్ రెడ్డి గారు, మీరు ఇద్దరు కూడా మీ తల్లిదండ్రులు ఇద్దరు కూడా సీనియర్ సిటిజన్స్ యాక్ట్ కింద వస్తారండి. తల్లిదండ్రులు మరియు సీనియర్ సిటిజన్స్ యాక్ట్, వెల్ఫేర్ అండ్ మెయింటెనెన్స్ యాక్ట్ కింద వస్తారు 2007. మీ కష్టార్జితం ఎవరైతే ఉన్నారో మీ 30 సంవత్సరాలు మీ ఇద్దరు అన్నదమ్ములు ప్లస్ మీ అమ్మగారు తండ్రి గారు అందరూ కూడా కష్టపడి సంపాదించామంటున్నారు కాబట్టి దాంట్లో వారికి కూడా ఆస్తి నలుగురు కష్టపడి కష్టం చేసి సంపాదించారు కాబట్టి చెమటోడ్చి మీ నలుగురికి కూడా బాగా ఉంటుందండి. ఏదైనా సరే మీరు సరిగ్గా కూర్చొని మాట్లాడుకొని చేసుకోవాల్సిన పద్ధతి ఉండేది. కానీ ఇప్పుడు వాళ్ళు తీసుకొని వెళ్ళిపోయారు కాబట్టి మీ అన్నయ్య గారు మీరు ఆర్డీఓ గారు కోర్టులో వేయండి. ఇలా మేము 30 సంవత్సరాలు కలిసి ఉన్నాము, ఇలా ఉన్న పక్షం లోపల మాకు ఇలా జరిగింది, మా అన్నయ్య గారు మొత్తం మా ఆస్తి అంతా తీసుకొని వెళ్ళిపోయారు కాబట్టి మాకు రావాల్సిన మా భాగం మాకు మీరు ఇప్పించగలరు. ఎందుకంటే దాని లోపల మా కష్టార్జితం ఉంది, మా శ్రమ ఉంది, మా కష్టం ఉంది, మా నష్టం ఉంది, మా బాధ ఉందని చెప్పి మీరు ఒక చిన్న అప్లికేషన్ ఇందాక జడ్జి గారు చెప్పినట్టుగా ఒక తెల్ల పేపర్ తీసుకొని మీరు ఎవరికైతే ఇవ్వాలనుకుంటున్నారో ఇది కంప్లైంట్ చేయాలనుకుంటున్నారో వారి యొక్క ఆస్తి, వాళ్ళ యొక్క పేరు, అడ్రస్, తర్వాత ఫోన్ నెంబర్
క్లుప్తంగా రాసి మీరు దేని గురించి ఇబ్బంది పడుతున్నారో రాసి కింద మీ వారి సంతకం పెట్టేసి మీ తల్లిదండ్రులు ఇద్దరు సంతకం పెట్టేసి ఇవ్వండి. ఎందుకంటే వారిద్దరు కూడా సీనియర్ సిటిజన్స్ కిందకి వస్తారు కాబట్టి వాళ్ళు పిలిచి మాట్లాడతారు, ఒక సయోధ్య కుదురుస్తారు. తర్వాత ఏంటంటే వారికి ఒక అండర్స్టాండింగ్ వచ్చేట్టుగా ప్లాన్ చేసి వారికి వచ్చే విధంగా వాళ్ళు ఇది చేస్తారు. అప్పుడు మీకు కూడా మీ సమస్య మీకు కూడా కొంతవరకు పరిష్కారం అయ్యే అవకాశం ఉంటుంది. చూడండి, జాయింట్ ఫ్యామిలీ ప్రతి ఒక్కరు కష్టపడతారు. పూర్వంలో ఏమైందంటే పెద్దన్న ఉంటాడు కదండి, అన్ని బాగోకులు అతను చూసుకునేవాడు. సో ఆయన కర్త ఆఫ్ ద ఫ్యామిలీగా ఉండేవాళ్ళు. సో అందరూ కష్టార్జితంని అతని పేరు మీద పెట్టేవాళ్ళు. ఎందుకంటే ఆయన బ్రదర్ కదా, ప్రతి ఒక్కటి చూసుకుంటారనే ఉద్దేశంతో పెడతారు. సో ఆయన పేరు మీద ఉన్న మాత్రాన అతనిదే చెందదు. మీ అందరు కలిసికట్టుగా జాయింట్ ఫ్యామిలీలో హార్డ్ వర్క్ చేశారు కాబట్టి మీకు కూడా దాంట్లో వస్తుంది. ఇంకా మీ అందరూ కలిసి సంపాదించిన అమౌంట్తో చాలా ప్రాపర్టీలు కొనొచ్చు. ఆయన పేరు మీద కొనుక్కున్నా అదంతా మీ అందరి కష్టార్జితం కాబట్టి మీ అందరికీ ఈక్వల్ రైట్స్ ఉంటాయి. దీన్నే ఫండ్స్ ఆఫ్ జాయింట్ బ్లెండింగ్ ఆఫ్ జాయింట్ ప్రాపర్టీ అంటారండి. సో మీరు కంపల్సరీగా పార్టీషన్ సూట్ ఫైల్ చేసుకోండి. ఇంకా మోరోవర్ అండి, ప్రాపర్టీ ఉన్నా లేకపోయినా మీ తల్లిదండ్రులను చూసే బాధ్యత మీ అన్నయ్య గారికి మీకు కూడా ఉంది. థ్యాంక్ యూ. ఖమ్మం నుంచి లక్ష్మి గారు. హలో జడ్జి గారు, ఒక్కొక్కసారి పేరెంట్స్ ముందుగానే ఆస్తులు పిల్లల పేరు మీద రాసేస్తుంటారు, వీలునామా రాసేస్తుంటారు. ఆ తర్వాత పిల్లలు వాళ్ళని సరిగ్గా చూడకపోతే మళ్ళీ వెనక్కి తీసుకునే హక్కు ఉంటుందంటారా? రిజిస్ట్రేషన్ డెఫినెట్ గా మేడం. ఈ యాక్ట్ ప్రకారం సెక్షన్ 23 ఉంది మేడం. మనం ప్రేమ రాగలతో చాలా అఫెక్షన్ తో బాగా చూసేస్తారనే ఉద్దేశంతో రాసిస్తాం. సో రాసేసినప్పుడు ఏమవుతుందంటే తర్వాత వాళ్ళు మనల్ని చాలా ఇల్ట్రీట్ చేస్తారు. ఇల్ట్రీట్ చేసినా మేడం మెయింటెనెన్సే కాదు, ఇక్కడ ఇల్ట్రీట్ చేసినా మన డిగ్నిటీని ఎక్కడ లో చేసినా వీఆర్ ఎలిజిబుల్ అనమాట. సో మన ప్రాపర్టీలో వాళ్ళు ఉంటున్నారు కదా, ఎవిక్షన్ కూడా చేయొచ్చు మేడం. ఎవిక్షన్ అంటే ఇప్పుడు ఎక్స్ అనే అతను చాలా లవ్ అండ్ అఫెక్షన్ తో వాళ్ళ ప్రాపర్టీ ఇస్తే 1 సంవత్సరం చూసుకొని వాళ్ళని ఇబ్బంది పెట్టిన, రిలేటివ్స్ చాలా చీప్ గా చూసిన, మెయింటెనెన్స్ కాదు, ఫుడ్ షెల్టరే కాదు మేడం, మనం నిర్లక్ష్యం చేసి అందరి ముందు చిత్కారాలు చేసినా కానీ మనము 32 కొత్త అమెండ్మెంట్ రూల్స్ అమెండ్ అయ్యాయి మేడం 2011లో. సో మన పిల్లల్ని మనమే మన ప్రాపర్టీలోంచి ఎవిక్ట్ చేయొచ్చు. అలా 2011లో వచ్చింది. ఎందుకంటే పెద్దవాళ్ళంత కష్టపడి సంపాదించి పిల్లలకి పెడితే మనకి ఎండ్ ఆఫ్ ది డే చీత్కారమా కాదు కదా. సో ఇది కూడా వాళ్ళ డిగ్నిటీని అప్హోల్డ్ చేయడానికి 2011లో అమెండ్ చేశారు మేడం. ఏ గిఫ్ట్ డీడ్ అయినా కానీ క్యాన్సిల్ చేసే అథారిటీ ఆర్డీఓ గారికి ఉంది మేడం. సో డెఫినెట్ గా పిల్లలు కొంచెం చూసి ఉన్నారు. థ్యాంక్ యూ. యాక్చువల్గా బ్యూటీ ఆఫ్ ది యాక్ట్ ఇదేనండి. ఇది ఒక వరం లాంటిది సీనియర్ సిటిజన్స్ కి. ఏంటంటే కనుక వేరే యాక్ట్లో ఎక్కడా కూడా ఇట్లాంటిది లేదనమాట. ఎప్పుడైతే తల్లిదండ్రులు నిరాదరణ గురైన పక్షం లోపల వారికి ఈ చట్టం ఏదైతే మేము ఇందాక జడ్జి గారు చెప్పినట్టుగా వయోవృద్ధుల చట్టము, సంరక్షణ చట్టము వారికి ఒక వరం లాంటిది. వారికి తిరిగి ఆస్తిని మార్పిడి చేసిన ఆస్తిని మళ్ళీ తిరిగి వాళ్ళకి ఇప్పించే, రిజిస్ట్రేషన్ చేసిన ఆస్తిని కూడా మళ్ళీ వెనక్కి తిరిగి వాళ్ళకి ఇచ్చే. ఇందాక జడ్జి గారు చెప్పినట్టుగా సెక్షన్ 23 చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట ఈ యొక్క యాక్ట్లో. దాని లోపల ఎవరైతే నిరాదరణకు గురవుతారో వారు ముఖ్యంగా మోసపూరితం చేసి తర్వాత వారు ఈ విధంగా చూసుకుంటామని చెప్పి తర్వాత వారిని చూడకుండా వారిని ఇబ్బంది పెట్టిన పక్షం లోపల సెక్షన్ 3 వారిని ఖచ్చితంగా ప్రొటెక్ట్ చేస్తుందండి. చెప్పండి. అందరూ అనుకుంటారు రిజిస్ట్రేషన్ చేసేసాము, గిఫ్ట్ అయిపోయింది, చట్టాలు మనం సపోర్ట్ చేస్తాయా లేదని. డెఫినెట్గా సపోర్ట్ చేస్తాయండి. రీసెంట్గానే సెప్టెంబర్ 2025లో ఇలానే కమల్నాథ్ వర్సెస్ అడిషనల్ కలెక్టర్ కేసు ఇలానే అయ్యింది. గిఫ్ట్లో ప్రేమానాగలతో రాసిచ్చాను, నన్ను చూసుకుంటారనే ఉద్దేశంతో రాసిచ్చాను, చూసుకోవట్లేదు అనే మాట లేకపోయినా లవ్ అండ్ అఫెక్షన్తో గిఫ్ట్ చేసినా క్యాన్సిల్ చేశారండి రీసెంట్గా సెప్టెంబర్లో. సో ప్లీజ్ సీనియర్ సిటిజన్స్ అలా ఏం ఇబ్బంది పడకండి, వీఆర్ దేర్ ఫర్ యూ ఎవ్రీ టైమ్. థ్యాంక్ యూ. అలాగే గిఫ్ట్ డీడ్ కూడా ఇదే వర్తిస్తుందా అండి? డెఫినెట్లీ మేడం. యా డెఫినెట్లీ. ఓకే. అలాగే కొంతమంది పిల్లలు దురదృష్టవశాత్తు ముందే చనిపోతారు తల్లిదండ్రుల కన్నా. అలాంటప్పుడు మనవరాళ్ళకి ఎలాంటి బాధ్యత ఉంటుంది? సేమ్ బాధ్యత ఉంటుంది మేడం. ఒకవేళ మన్మరాలు కూడా లేకపోతే మీకు చెప్పాను కదా, సీనియర్ సిటిజన్ చైల్డ్లెస్ సీనియర్ సిటిజన్స్ ఉన్నప్పుడు వీళ్ళ తదనంతరం ప్రాపర్టీ ఎవరికి చెందుతుందో వాళ్ళు, లేదా వీళ్ళ ప్రాపర్టీ ఎవరి సంరక్షణ ఉందో వాళ్ళకి చూసే బాధ్యత ఉంది. అలా. ఓకే. అలాగే స్టేట్ హోమ్ కూడా వెళ్ళొచ్చా అండి వీళ్ళు? స్టేట్ హోమ్ కి లేకపోయినా ఓల్డ్ ఏజ్ హోమ్స్ ఉంటాయి కదా మేడం, అంటే ఎస్టాబ్లిష్ చేశారు కదా మన యాక్ట్ ప్రకారంగా. ఒక్కొక్క ఓల్డ్ ఏజ్ లో 150 మెంబర్స్ ఉండే ఫెసిలిటీ ఉంది. స్టేట్ హోమ్ కి
ఉన్నాయి మేడం, అందరు ఓల్డ్ ఏజ్ హోమ్స్ ఉన్నాయి. ఓకే, వాళ్ళ కొడుకు చనిపోతే కోడలికి ఎలాంటి బాధ్యత ఉంటుందండి? అతని ప్రాపర్టీ ఉందనుకోండి, అతని ప్రాపర్టీ ఉంటే డెఫినెట్గా తనకు కూడా వస్తుంది మేడం. ఎందుకంటే ఇప్పుడు చెప్పాను కదా మేడం, ఇప్పుడు నేను ఏమని, ఎవరి ప్రాపర్టీ ఆధీనంలో, వీళ్ళ ప్రాపర్టీ ఆధీనంలో ఉందనుకోండి, కోడల ఆధీనంలో ప్రాపర్టీ ఉందనుకోండి, డెఫినెట్గా చూడాల్సిన బాధ్యత వస్తుంది. ఎందుకంటే ప్రాపర్టీ ఎవరిది? సీనియర్ సిటిజన్ది. సో ఎస్టేట్ అంటారు మేడం, ఇది కూడా ఒక ప్రొవిజన్ ఉంది మేడం, మీరు చాలా కరెక్ట్గా అడిగారు. ఎప్పుడైతే సీనియర్ సిటిజన్ ఎస్టేట్ ఉండి దాన్ని అనుభవిస్తున్నారో వాళ్ళకు కూడా రెస్పాన్సిబిలిటీ ఉంది, చూసుకోవాల్సిన రెస్పాన్సిబిలిటీ ఉంది. ఓకే, అలాగే ఇంకా ఈ చట్టము వయోవృద్ధులకి ఇంకా ఎలాంటి రక్షణ కల్పిస్తుందండి? ముఖ్యంగా అండి వయోవృద్ధుల ఈ చట్టం లోపల ఆహారం, తర్వాత దుస్తులు, తర్వాత వైద్య సౌకర్యాలు, తర్వాత ఇంటి అద్దె, తర్వాత ఇవే కాకుండా రీక్రియేషనల్ ఫెసిలిటీస్ అంటే వినోద కార్యక్రమాలు, ఇవన్నీ కూడా అందించాలి. ఎవరైతే ఈ తల్లిదండ్రులని పిల్లలు ఉంటారు కదా, పిల్లలు వాళ్ళకి ఇవన్నీ కూడా అందించాల్సిన బాధ్యత ఉంది అనేది ఈ చట్టం చెప్తోంది. కేవలం బట్టలు ఇచ్చేసాము లేదా అన్నం పెట్టేసాము అంటే కుదరదండి. చివరి క్షణంలో వారి యొక్క అంతిమ దశలో వారందరూ కూడా హ్యాపీగా లైఫ్ లీడ్ చేసుకుంటూ వెళ్ళిపోవడానికి చక్కటి ఆస్కారం కల్పించాలి. కానీ వాళ్ళు బాధపడే విధంగా, వాళ్ళు నిజం చెప్పాలంటే వారు ఒక జాతికి సంపద అండి. ఆ తల్లిదండ్రులు కానీ వయోవృద్ధులు కూడా మన జాతికి సంపద. మనకి ఎంతో అనుభవాలను క్రోడీకరించి మనకి అన్నీ కూడా మన ఒక వ్యవస్థని అభివృద్ధి పరచడంలో కూడా వాళ్ళందరూ భాగస్వాములు కూడా ఒకప్పుడు. కాబట్టి వారిని ఒక సంపదగా భావించాలి. తర్వాత వారికి మనము ఎంత వీలైతే అంత సహాయం చేయాలండి. ఇప్పుడు వారు ఒక్కొక్కసారి వాళ్ళు లేచి వాళ్ళు కంప్లైంట్ చేసే పరిస్థితి కూడా ఉండదు. కాకపోతే కనుక వారు ఎవరికైతే అధికారం ఇస్తారో వాళ్ళు కూడా వెళ్ళి కంప్లైంట్ చేయొచ్చు. ఎన్జిఓస్, ముఖ్యంగా ఇందాక జడ్జి గారు చెప్పినట్టు డిఎల్ఎస్ఎస్, పారాలీగల్ వాలంటీర్స్, తర్వాత వాళ్ళందరూ కూడా వారి యొక్క తరపున అధికారం తీసుకుని ఆర్డీఓ ముందు వాళ్ళ యొక్క ఏదైతే అర్జీ ఉంటుందో అది దాఖలు చేయొచ్చు. తర్వాత వారి తరపున వీరు పోట్లాడచ్చు కూడా, వాళ్ళు వెళ్ళలేని పరిస్థితి లోపల. జడ్జి గారు, అలానే న్యాయ సేవా అధికార సంస్థ నుంచి ఈ వయోవృద్ధులకి ఎలాంటి రక్షణ ఉంది? మేడం, ఒకవేళ పిల్లల దగ్గర నుంచి ఎటువంటి సమస్య వచ్చినా డిస్ట్రిక్ట్ సెక్రటరీ ఉంటారు మేడం, డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్, దాంట్లో వచ్చి ఒక అర్జీ పెడితే మేము అదర్ సైడ్ నోటీస్ ఇస్తాం. ఎవరైతే వాళ్ళని ఇబ్బంది పెడుతున్న వాళ్ళు నోటీస్ ఇచ్చి కూర్చోపెట్టి మాట్లాడతాం మేడం. లేదు ఇంకా ఇబ్బందిగా ఉందంటే పారాలీగల్ వాలంటీర్స్ చెప్పాను కదా మేడం, ఇప్పుడు దే హ్యావ్ ఇష్యూస్ ఫ్రమ్ హాస్పిటల్, సో దే విల్ బి ఇంటర్ఫేస్ అనమాట. సో సీనియర్ సిటిజన్ కి ఏమైనా ఇష్యూస్ ఉన్నాయి హాస్పిటల్ నుంచి, వీళ్ళు వాళ్ళతో మాట్లాడి వైండప్ చేస్తారు. సో ఇంకోటి మేడం, ఇది మర్చిపోయాను చెప్పడం, సీనియర్ సిటిజన్స్ కి మాకు హైకోర్టు నుంచి సర్క్యులర్ ఉంది మేడం, వాళ్ళ కేసెస్ తొందరగా పరిష్కరించాలని. సో ప్రతి మంత్ ఒక స్టేట్మెంట్ కూడా పంపిస్తాం మేము. సో ఫస్ట్ ప్రిఫరెన్స్ వాళ్ళకి ఇస్తాం. ఎలా రైల్వే స్టేషన్ లో వాళ్ళకి టికెట్స్ కానివ్వండి, హాస్పిటల్ క్యూస్ కానీ, అలానే మా దగ్గర కూడా ఒక వెసులుబాటు ఉంది మేడం. సీనియర్ సిటిజన్స్ కేసెస్ మేము కొంచెం తొందరగా చేయడానికి కృషి చేస్తాం. డైరెక్షన్స్ కూడా మేము చేస్తున్నాం కూడా మేడం. ఇప్పుడు లీగల్ సర్వీసెస్ అథారిటీ నుంచి వృద్ధులకి రక్షణ కల్పించేటప్పుడు మామూలుగా ఇరు పార్టీలు రావాలి అంటారు కదా మేడం. సో ఆ కొడుకులు కానీ కూతుర్లు కానీ రాని పక్షంలో ఏం చేయాలి మేడం? రాని పక్షంలో సివిల్ కోర్ట్, ఈ ఆర్డీఓ గారి కన్నా వెళ్ళాలి, లేదంటే మళ్ళీ సివిల్ కోర్టులో దరఖాస్తు పెట్టాలి మేడం. ఓకే మేడం, ఇంకొక చిన్నది నేను మర్చిపోయాను. ఈ యాక్ట్ ప్రకారంగా ఎవరైతే మనోవృత్తి అడగాలనుకుంటున్నారో తల్లిదండ్రులు కానీ సీనియర్ సిటిజన్, ఇది 10,000 కంటే ఎక్కువ ఇచ్చే ఆస్కారం లేదు. అంటే హీ డజంట్ హ్యావ్ పవర్ టు ఇష్యూ మోర్ దాన్ మెయింటెనెన్స్ ఆఫ్ 10,000 రూపీస్. కానీ అదే 125 ఆఫ్ సిఆర్పిసి యాక్ట్ ఉంది మేడం, దాంట్లో లిమిట్లెస్. అంటే ఒక్కొక్కరికి 10,000 అంటారా? ఇప్పుడు ఇద్దరు ఉన్నారు అనుకోండి, ఒక్కొక్కరికి 10,000. కానీ ఇక్కడ ఆర్డీఓ గారు ఈజ్ ఓన్లీ రెసిడెంట్ టు 10,000 ఓన్లీ. కానీ మనకి జ్యుడిషియల్ ఫస్ట్ కింద ఎక్కువ తీసుకోవచ్చు అంటే బేస్డ్ అపాన్ దేర్ సాలరీ, ఇన్కమ్ బట్టి. సో అది ఇక్కడ కొంచెం మనం చూసుకోవాల్సి వస్తుంది మేడం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇప్పటి వరకు మనం వయోవృద్ధుల సంరక్షణ, న్యాయ సహాయం ఈ అంశంపై సలహాలు, సూచనలు స్వీకరించాం. వచ్చే శనివారం 9:30 న్యాయ సేవ కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.